హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానూస్ కిచెన్ వాల్. ఈరోజు దొండకాయ ఫ్రైని చాలా సింపుల్గా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దొండకాయలు వేగడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటాయి కదండి. అలా ఎక్కువ టైం తీసుకోకుండా చాలా త్వరగా వేగిపోయి కూర రుచి కూడా చాలా అద్భుతంగా వస్తుందండి ఈ పద్ధతిలో కనుక దొండకాయ ఫ్రైని ప్రిపేర్ చేసుకుంటే. ఈ రెసిపీ కోసం ఒక 1/2 kg దొండకాయలను తీసుకొని నీట్గా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు కళ్ళుప్పు వేసుకోండి. ఈ ఉప్పు దొండకాయ ముక్కలో బాగా కలిసేలాగా నీట్గా కలుపుకొని ఇప్పుడు చేతితో మంచిగా స్మాష్ చేసుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ముక్కలకి ఉప్పు పట్టేలాగా చేతితో నలుపుకుంటూ ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మ్యాష్ చేయండి. ఇలా చేయడం వల్ల దొండకాయ ముక్కల్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా చాలా వరకు బయటకు రిలీజ్ అవుతుందండి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నాను. ఈ విధంగా దొండకాయల నుంచి వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఈ దొండకాయ ముక్కల్ని చేత్తో గట్టిగా ప్రెస్ చేయండి. దొండకాయల్లో ఉన్న వాటర్ అంతా దిగిపోయి ఓన్లీ ముక్కల్ని సపరేట్ చేసుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా దొండకాయ ముక్కల్ని చేత్తో గట్టిగా ప్రెస్ చేసి ముక్కల్ని వరకు వేరొక ప్లేట్లోకి సపరేట్ చేసుకోండి. ఇప్పుడు దొండకాయ ముక్కలన్నీ సపరేట్ చేసుకున్నాక నాకు వాటర్ చూసారా ఎంత ఉందో, ఇంత వాటర్ అనేది రిలీజ్ అయిందనమాట. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచేసుకొని మనం తీసుకున్న ఓన్లీ దొండకాయ ముక్కల వరకు కర్రీలోకి యూస్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్తంత హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోండి. ఇవన్నీ కాస్తంత దోరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 2 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకోండి. ఒక ఎండుమిరపకాయని 2గా తుంపుకొని యాడ్ చేసుకొని కాస్తంత దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా బారుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలతో పాటే ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కాస్త మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. గిరిటతో దొండకాయ ముక్కలు ఆయిల్లో బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. దొండకాయ ముక్కల్లో మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఈ స్టేజ్లో ఇంకా ఏమీ వేయవసరం లేదండి. మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం టు లోలో ఉంచుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి గరిటెతో కలుపుకుంటూ మరలా మూత పెట్టి మగ్గించుకుంటూ ఉండాలి. ఇదే విధంగా దొండకాయ ముక్కలు పూర్తిగా మగ్గిపోయే వరకు మగ్గించుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఒక దొండకాయ ముక్కను కనుక మనం గరిటెతో ప్రెస్ చేసామంటే అది 2గా ఈజీగా బ్రేక్ అవ్వాలి. అట్లా అయింది అంటే దొండకాయ ముక్క మగ్గిపోయినట్లే. ఇంకా ఈ స్టేజ్ నుంచి కూరకి మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ముక్కలు ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు మనం ఒక చిన్న రోల్ తీసుకొని మన కూరకి సరిపడినట్టుగా కారం, దాంట్లో 7 నుంచి 8 వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకుని దంచుకోవాలి. ఇలా దొండకాయ ఫ్రైలో వెల్లుల్లిని కారంలో వేసి కలిపి దంచుకుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా వెల్లుల్లిని కూడా కారంలో కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన ఉంచుకోండి. దొండకాయ ముక్కలు పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు వేయించుకున్న ధనియాలు జీలకర్ర పొడి, అట్లానే మనం దంచి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి కారం, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కర్రీలో కలిసేలాగా గరిటెతో ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు గరిటెతో కలుపుకోవడం వల్ల మనం వేసిన స్పైసెస్ కూడా మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఒకసారి ఉప్పును చెక్ చేసుకోండి. మనం ముందుగానే ఉప్పు వేసుకున్నాం కదండి, మరి ఆ ఉప్పు ఇందులోకి సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. మీకు సరిపోలేదు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ ఉప్పు సరిపోలేదండి, కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పుని మనం ఎప్పుడు కర్రీలో ముందుగా వేసుకోకూడదండి, ఎందుకంటే మనం దొండకాయ ముక్కల్లో ఆల్రెడీ ఉప్పు వేసి మ్యాష్ చేసాం కదండి. అందుకని దొండకాయ ముక్కలకి ఉప్పు పట్టేసి ఉంటుంది. లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే ఉప్పుని యాడ్ చేసుకోండి. వేసుకున్న ఉప్పు ఫ్రైలో కలిసేలాగా ఒకసారి గరిటెతో కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే. రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని అదే చేత్తో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.